సార్ నమస్తే. సార్ ఏంటి జరుగుతున్న పరిణామాలని చూస్తున్నారు. నేనంటుంది ఎందుకు సార్ అసలు సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఒక మంచి మాట చెప్పాలంటే, అంటే అది మీరు సీనియర్గా ఉన్నారు, దర్శకుడిగా చేశారు, నాన్నగారి దగ్గర నుంచి ఇండస్ట్రీలోన ఉన్న ఫ్యామిలీ మీది, ఏమి నిన్న కాక మొన్న వచ్చింది కాదు. ఒక మాట చెప్పాలంటే ఎందుకు మీతో వాళ్ళు అంత భయపడాల్సిన అవసరం ఏంటి, అంత ధైర్యం చేయాల్సిన అవసరం ఏంటి అసలు? భయమేం లేదు, ఎవరు భయపడతారు నేను అనుకోను, కానీ మనకెందుకు వచ్చిన గొడవ అనుకుంటారు అనుకోండి. నేను అనుకోవటం భయపడతారు నేను నమ్మను. మనకెందుకు వచ్చింది లేనిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ బిజినెస్ మనకి. నాకు ఎవరు సినిమా చేస్తారు చేయరు అనేది నాకు తెలిసిపోయింది. ఇప్పుడు చిన్నప్పుడే తెలిసిపోయింది నాకు ఎవరు సినిమాలు చేయరు అంటే. చెయ్యలేను కదా, వాళ్ళ సినిమా కోసం నేను కాంప్రమైజ్ అవ్వాలనేది నేను అనుకోలేదు. సో నేను ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కాంప్రమైజ్. అందరూ చాలా ప్రేమగా ఉంటారు నాతో, కానీ మీరు చూడండి నాతో ఎవరో సినిమా చేయలే. డైరెక్టర్లు కానీ హీరోలు కానీ ఎవరు నాతో సినిమాలు చేయరంటే వాళ్ళ వేరియస్ రీజన్స్ అయ్యి. నేను డబ్బులు ఇవ్వనా, ఇస్తాను అందరికీ మొత్తం ఫుల్ అమౌంట్ ఇస్తాను రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళు చేయరు అంటే వాళ్ళకి ఎందుకు వచ్చిన తర్వాత ఏదైనా వస్తే అనే ఫీలింగ్ ఏంటో తెలియదు వాళ్ళకి. ఏదో సార్ అసలు ఎందుకంటే ఏదో మంచి సినిమాలు చేశారు, చిరంజీవి లాంటి హీరోలతో సినిమా ఎందుకులే దాని మీద డిస్కషన్ ఎందుకు, కానీ దాని ఇప్పుడు కాదు పాయింట్. సో నేను లాగానే ఉంటాను, నేను మారను కాబట్టి. సో నేను లాగానే కంటిన్యూ అవుతున్నా. మిగిలిన వాళ్ళకి ఏంటంటే పలానా వాళ్ళతో పని ఉంటుంది మనకి, ఎందుకు ఏది మాట్లాడినా తప్పు అవుతుంది కదా అనేది పాయింట్. అందుకు నేను దానికి చెప్తానికి చెప్పారు తప్ప ఆ డేట్లు ఇవ్వలేదు అనేది బాధ లేదు, నాకు ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే 50 ఏళ్ళు అయిపోయింది, ఆల్మోస్ట్ చూస్తే 40 దాటింది. 40 ఏళ్ళ నుంచి నడిపిస్తాను ఉన్నాం. సో వాళ్ళు సపోర్ట్ చేసినా చెప్పాను, సపోర్ట్ చేశారు. ఇండస్ట్రీ నన్ను సపోర్ట్ చేసింది ఇంతకాలం, లేకపోతే నేను ఉండేవాడిని కాదు. అంతే కదా. నాకు సినిమాలు చేశారా చేయలేదనేది పక్కన పెడితే, బట్ అదర్వైజ్ నాకు ఫుల్ సపోర్ట్గా ఉన్నారు అందరూ, మోరల్గాను ఫిజికల్గాను సపోర్ట్గా ఉన్నారు.